జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువలిగలియే శరణం. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో మనం 17వ రోజుకి చేరుకున్నాము. నిన్న ద్వారపాలకుని అనుమతి కోరి లోపలికి పంపమని అడిగారు కదా గోపికలు. ఆ ద్వారపాలకుడు అనుమతించి గోపికలందరినీ కూడా నందగోప భవనం లోపలికి పంపించారు. వాళ్ళు అలా లోపలికి వెళ్ళగానే వాళ్ళకి ఏం కనిపించింది, ఇలా మంచం ఏర్పాటు చేసుకున్నాం చూడండి, ఇలా దోమతెర అనమాట అది. ఆ మంచం మీద ఎవరెవరు కనిపిస్తున్నారో చూడండి. ఫస్ట్ నందుడు పడుకున్నాడంట, ఆ తర్వాత యశోదమ్మ, ఆ తర్వాత కృష్ణుడు, ఆ తర్వాత బలరాముడు. అందరూ కూడా మంచం మీద శయనించి ఉన్నారు. అంటే ఈ పాసురం ద్వారా మనకి వీళ్ళు గోపికలందరూ ఆండాళ్ళ తల్లి మనకి ఏమని విశదం చేస్తుంది అంటే, నందుని మేల్కొలుపుట అంటే ఆచార్య సమాశ్రయణాన్ని పొందుట, యశోదను మేల్కొలుపుట అంటే మంత్ర ప్రాప్తిని పొందుట, శ్రీకృష్ణుని మేల్కొలుపుట అంటే భగవత్ సాక్షాత్కారము, అలాగే బలరాముని మేల్కొలుపుట అంటే ఏంటంటే భాగవతుల్ని భాగవత సమాశ్రయణం అనమాట. అందుకే ఈ రోజున కనిపిస్తున్నారు నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు. వీరందరినీ ఈ రోజున మేల్కొల్పుతున్నారు అనమాట, లేవమని చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్తున్నారు పాసురంలో, అంబరమే తన్నీరే సోరే అంటే అన్నము, వస్త్రములు, నీరు ఈ నందుడు విరివిగా దానం చేసినాడట అని చెప్తున్నారు. అంటే మనకి ఎక్కడ కూడా కథలో నందుడు విపరీతమైన దాన ధర్మాలు చేసినట్లుగా కనిపించదు. అంటే కృష్ణుడు జన్మించిన సమయంలో చేశాడు, కానీ అప్పుడు సాధారణంగా ఎవరైనా దానములు ధర్మములు చేస్తారు కదా, అది కాదు. వీళ్ళు ఇలా అన్నము, వస్త్రములు, నీరు దానం చేశాడు. ఎలా చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణయ్యని చూపుతున్నారు దృష్టాంతంగా. మీ అందరికీ తెలుసు కదా కృష్ణ ఏం చేశాడు. ద్రౌపది వస్త్రములు అడిగితే వస్త్రములు విరివిగా ఇచ్చాడు, లెక్కలేనన్ని వస్త్రములు ఇచ్చాడు. అలాగే ఒక్కసారి బలరాముడు, కృష్ణుడు, గోపపాలకులందరూ అడవికి పోతుంటే గోపాలుడికి బాగా ఆకలి వేసిందట. చుట్టుపక్కల ఏమీ దొరకలేదు. అక్కడ దగ్గరలో మును వాటిక దగ్గర యజ్ఞం జరుగుతుంటే కృష్ణుడు పంపించాడు కొంతమందిని, వెళ్ళి అన్నం అడిగి తీసుకురండి అని. వాళ్ళు ఆ మునులందరూ యజ్ఞం చేసే బిజీలో ఉండి వీళ్ళ మాటలు పట్టించుకోలే. అప్పుడు వాళ్ళు వెనకకు వచ్చి